అత్తమ్మా ఏమైంది? కామాక్షి, నువ్వు మీ ఆయన ఏదన్నా గొడవ పట్టారా? లేదు, ఏడుపు శబ్దం వినిపిస్తేను. అదేం లేదే, హాయిగా నిద్రపోతున్నావు. సరే, నువ్వు వెళ్ళి పడుకో. ఏమైంది అత్తమ్మా? ఏం కాలేదు, నువ్వు వెళ్ళి పడుకోమా. పో. ఎవరు? రాయ్, ఎవర్రా అక్కడ ఏడుస్తుంది? పూలికన్నా గిలి భయం అన్నట్టు నా సేడం చూసి నేనే భయపడ్డాను. ఇదంతా ఒట్టి బ్రహ్మన్నమాట. దయ్యం లేదు, భూతం లేదు, ఇవన్నీ మన ఇంట్లో ఉండవు. నేనే పెద్ద భూతం. అయ్యో, లేదు. ఎవరు? సుబ్బమ్మా, సుబ్బు, సుబ్బలక్ష్మి, సుబ్బమ్మా, సుబ్బు. అమ్మగారు, ఏంటే ఇంత రాత్రి ఇక్కడ నిల్చోని ఏడుస్తున్నావేంటే? అమ్మగారు, నేను లోపల పడుకుని ఉన్నానమ్మా. బయట ఏదో ఏడుస్తున్న శబ్దం వినపడింది. నేను బయటకు వచ్చి చూశాను. ఏం జరిగిందో తెలియలేదమ్మా. ఓసి ఎర్రి మొహమా, నాకు కూడా ఏడుపు శబ్దం వినిపించింది. కుక్కో పిల్లో ఏడ్చినా కూడా మనిషి ఏడ్చినట్టే ఉంటుంది. అంత మాత్రానికే నువ్వు మంత్రామంగళాన్ని చూసినట్టు ఫేస్ పెడతా ఎలా? పా, వెళ్ళి తలుపు మూసుకుని పడుకో. అయితే అది పిల్లో కుక్కో ఏడ్చిన శబ్దం అంటారా? దెయ్యమో భూతమో ఏడ్చిన శబ్దం అనుకున్నావా? నేనే పెద్ద దెయ్యాన్ని. దెయ్యం కనుక నన్ను చూస్తే దేకుండా పాకుండా నేనే అత్తమ్మా మీ రూమ్ దగ్గరకు వచ్చి వెళ్ళేసరికి ఏం జరిగిందో అని వెతుక్కుంటూ వచ్చాను. మీరేమో నన్ను చేసి చిన్న పిల్లల తడుచుకున్నారు. లాగిపెట్టి ఒకటి ఇచ్చాను అనుకో. అంత గట్టిగా అరిచారు. ఈ తంటంతా దీని వల్ల చూడు, బలిలాగా ఎలా ఖర్చుపోయా. దీనికేదో దెయ్యం కనపడిందట. ఆపవే, నీ గావు ఎక్కి వాడు గాలిలో దూసుకొస్తాడా? నేను బతికిపోయాను. ఏంటి సంటాడా, భయపడ్డావా? అవును వదినా, ఎవరో దయ్యం అని గట్టిగా అరిచారు. ఎవరో కాదు, నేనే. బరువుగా ఉన్నావు కాస్త. అయ్యో, నువ్వా? సారీ వదినా. అందుకే నేను కింద కూర్చున్నాను. దించిన కాలు చంపేస్తాను ఎదవా. మరిది గారు, వంట ఆవిడ నడువు బాగా పెద్దది, ట్రై చేస్తారా? నా వల్ల కావట్లేదు వదినా. నీ వల్ల అవుతుందా అవదా? ఏమిటి నా వల్ల అయ్యేది? నీ వల్ల అవుతుందా అవదా? అర్థమయ్యేటి చెప్పు. వదినా, 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 నీ చెల్లెల్ని నేను. నా చెల్లెల్ని? నీ చెల్లె